మొట్టమొదటి ఇంటరాక్షన్ సమాజానికి దశ దిశ నిర్దేశించేటటువంటి ఉపాధ్యాయులతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఒక పక్కన తెలుగు మీడియం, ఒక పక్కన ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే తెలుగు మీడియం ఆల్రెడీ తెలుగు మీడియం టీచర్స్ ఉంటారు, చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఈ తెలుగు మీడియం టీచర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠం చెప్తున్నారు. తెలుగు దేశంలో మన తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగు ప్రాధాన్యం ఉండాలనేది మా కోరిక. తెలుగు ఎక్కడుంది ఆ తెలుగోడా, నీ తెలుగు తెల్లారి తెలుగోడా, అమ్మనే ఈజిప్టు మమ్మీ చేశావు, నాన్ననే డాడీకి డమ్మీని చేశావు, నీ బిడ్డ అప్పాలు బిడ్డనే లేదు, తన భాష చదవడం రాయడం రాదు, తెలుగునే వెలివేసే మనబడు కూడా, తెలుగు మాట్లాడితే పగులుకి దౌడా, తెలుగు ఎక్కడుంది ఆ తెలుగోడా, నీ తెలుగు తెల్లారి తెలుగోడా. కార్పొరేట్ శక్తి మా కార్పొరేషన్లలో జొరబడి మమ్మల్ని అనేక రకమైనటువంటి మానసిక హింసలకు గురి చేస్తున్నారు. విద్యారంగంలో ఇటువంటి కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దేశానికి సమాజానికి మంచిది కాదండి. సాధ్యమైనందుకు విద్యని కార్పొరేట్ ఆలోచన ధోరణి నుంచి దూరంగా ఉండేట్టుగా ఒక కొత్త ఆలోచన ధోరణి రాబోయే ప్రభుత్వాల్లో వచ్చేట్టుగా మీరు దయచేసి వారికి మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేషన్ లో కొన్ని హై స్కూల్స్ లో 2000, 3000 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఈ 2000 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్లలో ఒకే హెడ్ మాస్టర్, 500 మంది ఉన్న అదే హెడ్ మాస్టర్, 2000 ఉన్న అదే హెడ్ మాస్టర్ ఉండటంతో అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్ని రెండుగా డివైడ్ చేసి లేదా 2 హెడ్ మాస్టర్లు నియమించి చేస్తే దానికి అడ్మినిస్ట్రేషన్కి అవకాశం ఏర్పడుతుందని, ఇది మీరు చేయగలరు సార్, మాకు 010 సాధించారు కాబట్టి ఇట్లాంటి మార్పులు మీరే చేయగలుగుతారు కాబట్టి వీటి పట్ల దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటూ ఇవి ప్రధానమైనటువంటి మార్పులు మేము కోరుకుంటున్నాం సార్. తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు మరి రెండవ భాష అయిన ఉర్దూ మీడియం, ఉర్దూ చదువుకున్న వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులుగా చేశారు. ఈ ఉర్దూ భాష అనేది మా ముస్లింలకి మాతృభాష. అలాంటి మాతృభాష ఇప్పుడు 13 జిల్లాల్లో ఉంది కాబట్టి అంతకుముందు పక్కన గుంటూరు జిల్లా ఉంది అధికార భాష ఉర్దూ, కానీ కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఉర్దూను అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉర్దూను అధికార రెండవ భాషగా ప్రవేశపెట్టి దాని యొక్క అమలు తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకో విషయం, రేపు ఎన్నికలకు గ్యారంటీగా ఎమ్మెల్యేగా గెలుస్తారు, మాకు విజయవంతంగా రావాలని నేను కోరుతున్నాను. ఆల్రెడీ ఉద్యోగం సంబంధించి చాలా ఎంకరేజ్ చేస్తాం. ఎస్ఆర్ కాలేజీలో ఈవినింగ్ టైంలో కొన్ని క్లాసెస్ పెట్టించడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి దాంట్లో ఉర్దూ స్కూల్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక ఉర్దూ కళాశాలని కూడా ఉండడంలో తీసుకొచ్చాము. ఉర్దూ మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాం మేము. కాబట్టి చెప్పినట్టే ఇంకా ఎందుకంటే నేను ఎమ్మెల్యే పక్కలో విజయవాడ నుంచి ఉర్దూ చదువుకోవాలంటే గుంటూరు లేవు, విజయవాడ లేదు. దాన్ని ఎక్కడైనా సరే విజయవాడ తీసుకురావాలి అదే మొత్తంలో ఒక కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో తీసుకొచ్చాము ఉర్దూ కళాశాల. దసరా కాలేజీ ఈవినింగ్ క్లాసెస్ పెట్టించాం. తర్వాత ఇక్కడ స్కూల్ పెట్టాం, విలేజ్ బిల్డింగ్ పెట్టించాం. అబ్దుల్ కలాం దానికి చేశాము. అయినా కూడా నేను చెప్పిన మరింతగా ఉద్యోగంగా ఇతర ఉద్యోగులు చదువుతున్నట్టు మాట్లాడుతారు. ఐదు సంవత్సరాలకి ప్రతి నెల ఓటర్లాగినే జీతాలు తీసుకోవడం అనేది 5 సంవత్సరాల నుంచి మనం మర్చిపోకుండా ఓటర్లాగి వస్తుంది. గ్యారెంటీగా బ్యాంక్ లో మనకి అమౌంట్ ఉంటుంది. అది
ఆ రుణం మనం తీసుకోలేండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా 010 వచ్చిన తర్వాత విజయవాడ విశాఖకి 010 జీతాలు లేక 4 నెలల పైబడి జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఆ కాలంలో ప్రజాప్రతినిధులందరినీ కలిసిన సందర్భంలో మాకు విష్ణు గారి నుండి ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించున్నారు. ముఖ్యంగా మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి సందర్భంలో సార్ గారు ప్రత్యేకించి మమ్మల్ని వెంటబెట్టుకొని సీఎం గారి దగ్గరికి 3 సార్లు తీసుకువెళ్ళారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోసే గారి దగ్గరికి కానీ 3 సార్లు తీసుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసి ఇది విజయవాడలో పరిస్థితి అని దగ్గరుండి చెప్పటం, ఆ రకమైనటువంటి సహకారాన్ని అందించబట్టే నా పీడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటుగా మన విష్ణు గారు చేసినటువంటి కృషి మూలంగానే మేము ఈరోజు 010 జీతాలు పొందుతున్నాం. సామాన్యుడికి విద్యా వైద్యాన్ని చేరువ చేసిన ఘనత స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఈ విషయం ఆంధ్ర తెలంగాణ ప్రతి గుండెలో నేటి గొడవైంది. అటువంటి మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా విద్య గురించి వినూత్న ఆలోచనతో ఈరోజు ఉపాధ్యాయులు విద్యావేత్తలతో మల్లా విష్ణు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. సమస్యలు బదిలీలు లేకపోతే ఎన్నో ఉంటాయి. అవన్నీ పరంగా ఎందుకంటే ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విద్య మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పి మాకు సంబంధించిన మీటింగ్స్ లో చెప్పడం కానీ, బహిరంగ చెప్పడం కానీ, ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం కానీ విద్య మీద ఎవరు కూడా ఊహించినటువంటి శ్రద్ధ రాబోయే ప్రభుత్వం పెట్టబోతుందని చెప్పి ముందు నేను తీసుకుంటాను. విద్య విషయంలో ఆయన 2 స్లోగన్స్ తీసుకుంటారు. మీరు పత్రికలు చూసే ఉంటారు. ఫీజు రియంబర్స్మెంట్ కటాఫ్ పెట్టినారు. 35,000కి కటాఫ్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ మేము వస్తే పూర్తి స్థాయిలో మొత్తం చేస్తాము అని చెప్తా ఉంటారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అంత మాట్లాడిన తర్వాత ఈ మధ్య 35,000కి 10,000 మాత్రమే పెంచి 45,000 తీసుకెళ్తాం. కాబట్టి అమ్మఒడి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారు. విద్య విషయంలో మిగతా అన్నిటికీ కూడా జాగ్రత్తలు చూసి పేద ప్రజలకి ఇండస్ట్రీస్ కూడా తీసుకోవడం జరిగింది. విద్య వైద్యం 2 కూడా వైఎస్ఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి 2 స్పందనలు ఈ సందర్భంగా మన దృష్టికి తీసుకొస్తాం.